రైట్ నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవరకొండలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. వాగులు వంకలు పొర్లి పొంగుతున్నాయి. కొమ్మెపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల ఆవరణలోకి వరద నీరు వచ్చింది. వాగు సమీపంలో పాఠశాల ఉంది. వరద నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, నల్గొండ జిల్లాలో పడే భారీ వర్షాలకు గల అప్డేట్స్ ఏంటి? ఎంత మేర పడుతున్నాయి? చివరి మోంతా ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాపై పడిందని చెప్పొచ్చు. ఏపీ రాష్ట్రానికి దగ్గరలో ఉన్నటువంటి కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా గత రాత్రి నుంచి దేవరకొండ నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాగు సమీపంలో ఉన్నటువంటి ఆ పాఠశాల ఉండడంతో వరద మొత్తం కూడా చుట్టుముట్టేసినటువంటి దీన పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. దాంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రంతా జాగరణ చేస్తూ బిక్కుబుక్కుమంటూ కూడా కాలం గడిపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక డిండి మండలం వావిల్ కోల్ గ్రామాల్లో 8 అడుగుల మేర అక్కడ వాగు ప్రవహిస్తుంది. ఆ ప్రభావానికి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు దేవరకొండ మండలం చింతబావి గ్రామంలో భారీ వర్షాలు వరదలకు పత్తి పంటకు నీటి పాలైంది. అదేవిధంగా గ్రామంలో ఒక ఇల్లు కూడా పురాతన ఇల్లు కూడా కూలిపోయింది. దేవరకొండ టు డిండి ప్రధాన రహదారిపై గోనకల్ గ్రామ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలకు బ్రేక్ పడింది. కొండేమల్లేపల్లి మండలం గోరికుంట తండాలో కూడా ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాపై పడిందని చెప్పొచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ.